పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు తెరదించే దిశగా కీలక అడుగు పడింది. ఇరాన్తో యుద్ధాన్ని ముగించేందుకు మూతపడిన వ్యూహాత్మక స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఒక ప్రాథమిక ఒప్పందం దాదాపు ఖరారైనట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్తో చర్చలు తుది దశకు చేరుకున్నాయని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. యుద్ధ విరమణను శాశ్వత శాంతి ఒప్పందంగా మార్చేందుకు తెర వెనుక ముమ్మర దౌత్య ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై ప్రత్యేక కథనం. నెలల తరబడి ప్రపంచాన్ని వణికించిన పశ్చిమాసియా సంక్షోభం ఎట్టకేలకు ముగింపు వైపుకు పయనిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇరాన్తో శాంతి ఒప్పందానికి అమెరికా అత్యంత సమీపంలో ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఈ ఒప్పందానికి సంబంధించిన ప్రాథమిక చర్చలు గరిష్టంగా పూర్తయ్యాయని శనివారం ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు పలువురు అరబ్ దేశాల నేతలతో ఫోన్ ద్వారా మాట్లాడినట్లుగా ట్రంప్ వెల్లడించారు. అమెరికా, ఇరాన్లతో పాటు మరికొన్ని దేశాల ఆమోదం తర్వాత ఈ శాంతి అవగాహన ఒప్పందం ఖరారు కానుంది. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ అధికారికంగా ఇంకా స్పందించకపోయినప్పటికీ టెహ్రాన్కు చెందిన 3 సీనియర్ అధికారులు ఈ డీల్ను ధృవీకరించారు. లెబనాన్తో సహా అన్ని రకాల సరిహద్దుల్లో పోరాటాన్ని నిలిపివేయటానికి ఎలాంటి టోల్ ఫీజులు లేకుండా స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ను పునఃప్రారంభించడానికి ఇరాన్ అంగీకరించినట్లు సమాచారం. ప్రతిగా ఇరాన్పై అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయనున్నారు. అటు ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బగాయ్ సైతం వాషింగ్టన్, టెహ్రాన్లో అవగాహన ఒప్పందాన్ని రూపొందించే చివరి దశలో ఉన్నాయని స్పష్టం చేశారు. గత ఫిబ్రవరిలో ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడితో ఈ యుద్ధం ప్రారంభమైంది. ఆ తర్వాత ఇరాన్ కీలకమైన హార్మూజ్ జలసంధిని మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. ఏప్రిల్ మొదట్లో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ గడువు ముగిసి మళ్లీ పూర్తి స్థాయి యుద్ధం ముంచుకు వస్తూ ఉన్న తరుణంలో పాకిస్తాన్, ఖతర్ దేశాలు మధ్యవర్తులుగా రంగంలోకి దిగాయి. ఇటు ట్రంప్ సైతం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడి ఈ డీల్ కు లైన్ క్లియర్ చేసినట్లుగా తెలుస్తోంది. అత్యంత వివాదాస్పదమైన ఇరాన్ అణు కార్యక్రమంపై రాబోయే 30 నుంచి 60 రోజుల్లో చర్చలు జరపాలని ఇరు పక్షాలు నిర్ణయించాయి. ఈ శాంతి ఒప్పందం కనుక కార్యరూపం దాలిస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా చమురు మార్కెట్కు భారీ ఊరట లభించనుంది.